ఈ ఆలయంలో అలా చేస్తే అప్పుల బాధలు తీరడం ఖాయం. చాలా మంది ప్రజలు రుణ బాధలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. రుణాలను తీర్చేందుకు ఎంతో కష్టపడుతుంటారు. పూజలు, వ్రతాలు చేస్తూ గుడులు, గోపురాలు తిరుగుతూ ఉంటారు. అయినా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని బాధపడుతుంటారు. అయితే భారతదేశంలో వెలసిన ఈ ఆలయానికి వెళితే ఎంత అప్పులు ఉన్నా తీరడం ఖాయం అని నమ్ముతారు భక్తులు. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రణముక్తేశ్వర్ మహాదేవుని ఆలయం ఉజ్జయిని నుంచి 1 కిలోమీటర్లు దూరంలో మోక్షదాయిని సిప్రా నది ఒడ్డున ఉంది. కొన్నాళ్లుగా మీకు ఉన్న అప్పులు తీరకపోయినా లేదా బ్యాంకు రుణం ఉందని ఇబ్బందులు పడుతున్నా ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శించాలంటున్నారు అక్కడి భక్తులు. ఆ ఆలయంలోని రుణముక్తేశ్వరుని దర్శించినంతటనే వారి రుణాలన్నీ తీరుతాయని నమ్ముతారు. శనివారం ప్రత్యేక ప్రాముఖ్యత. ప్రతిరోజు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే శనివారం పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేశంలోని పురాతన నగరమైన ఉజ్జయినిలో రణముక్తేశ్వర్ మహాదేవ్ గురించి చెబుతారు. మీకు రుణం ఉండి ఎంత తీర్చాలనుకున్నా అది తీరకపోతే శనివారం రణముక్తేశ్వరుని ఆలయానికి వెళ్లడం మంచిదంటున్నారు పండితులు. పసుపు పప్పు నైవేద్యం. ఇక్కడ శనివారం పీలీ పూజకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. పసుపు పూజ అంటే పసుపు బట్టలో శనగపప్పు, పసుపు పువ్వులు, పసుపు ముద్ద, కొద్దిగా బెల్లం కట్టి కోరికలు కోరుకుంటూ నదిలో వదిలేయాలట. ఆ తరువాత ఆ శివుడిని ప్రార్థిస్తే రుణం తీరిపోతుందంటున్నారు. అయితే ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. మహాకాళేశ్వరుని, రణముక్తేశ్వరుని దర్శనానికి కూడా వస్తుంటారు. సత్యయుగంలో రాజు హరిశ్చంద్రుడు లోన్ ముక్తేశ్వర మహాదేవుణ్ణి పూజించాడని, అప్పుడే అతనికి కూడా రుణ విముక్తి లభించిందని భక్తుల నమ్మకం. విశ్వామిత్ర మహర్షికి ఖడ్గమృగం బరువుకు సమానమైన బంగారాన్ని దానం చేయవలసి వచ్చిందని, ఆపై అతను క్షిప్రా ఒడ్డున ఉన్న రణముక్తేశ్వర్ మహాదేవును పూజించాడని చెబుతారు. ఇక్కడ ప్రజలు ఓం రుణముక్తేశ్వర్ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పసుపు వస్తువులను సమర్పిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.